వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో రానున్న రోజుల్లో ఆర్ఆర్బీకి చెందిన ఏఎల్పి, ఆర్పిఎఫ్, ఎన్టీపీసీ గ్రేడ్ 1, గ్రేడ్ 3 ఎగ్జామ్ కోసం వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే సబ్జెక్ట్ వైజ్ గా ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనం డిస్కస్ చేసుకుందాం. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఆల్ ఎగ్జామ్స్ కి అయితే డేట్స్ అయితే ఇచ్చేసారు. కాబట్టి మనకు సమయం చాలా తక్కువగా ఉంది. మనం టైం వేస్ట్ చేసుకోకుండా కంప్లీట్ గా ప్రిపేర్ అయితేనే ఎగ్జామ్ లో మంచి మార్కులు తెచ్చుకోగలం. మీకోసం బిట్స్ నేను రెడీ చేసి మీ ప్రిపరేషన్ లో నేను మీకు హెల్ప్ చేస్తాను. కాబట్టి మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో అయితే మనం జనరల్ సైన్స్ నుండి హిస్టరీ సబ్జెక్ట్ నుండి అయితే వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్, ఇవే ఎగ్జామ్ లో అయితే వస్తాయి. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, చిత్రకళను మన అభిమాన కళగా భావించిన మొదటి చక్రవర్తి ఎవరు? ఆప్షన్ 1 బాబర్, ఆప్షన్ 2 జహంగీర్, ఆప్షన్ 3 అక్బర్, ఆప్షన్ 4 షాజహాన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 జహంగీర్. జహంగీర్ అనే వ్యక్తి చిత్రకళను తన అభిమాన కళగా భావించిన మొదట చక్రవర్తి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యములలో ఏది సరైనది కాదు? ఆప్షన్ 1 ఆచార్య నాగార్జునుడు మహాయాన బౌద్ధ మతమునందు మాధ్యమిక సిద్ధాంత సాంప్రదాయమును స్థాపించెను. ఆప్షన్ 2 మైత్రేయనాథుడు మహాయాన బౌద్ధ మతముందున యోగాచార సిద్ధాంత సాంప్రదాయమును స్థాపించెను. ఆప్షన్ 3 ఆర్యదేవుడు మరియు బుద్ధ పాలితుడు మహాయాన బౌద్ధములోని మాధ్యమిక సిద్ధాంత సాంప్రదాయమును అవలంబించారు. ఆప్షన్ 4 శాంతి దేవుడు మరియు చంద్రకీర్తి మహాయాన బౌద్ధ మతంలోని యోగాచార సిద్ధాంత సాంప్రదాయంను అవలంబించారు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 శాంతి దేవుడు మరియు చంద్రకీర్తి మహాయాన బౌద్ధ మతంలోని యోగాచార సిద్ధాంత సాంప్రదాయంను అవలంబించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఏది సరి అయిన జత కాదు? ఆప్షన్ 1 ఆర్యభట్ట, ఆర్యభట్టీయ, ఆప్షన్ 2 బ్రహ్మగుప్తుడు, కాందకావ్య, ఆప్షన్ 3 వరాహ మిహిరుడు, ఆప్షన్ బహురుత్ సంహిత, ఆప్షన్ 4 భాస్కరుడు పంచసిద్ధాంతిక. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 భాస్కరుడు పంచసిద్ధాంతిక. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఏ గ్రంథం తమిళ ప్రాంత బైబిల్ గా పరిగణించబడుతుంది? ఆప్షన్ 1 తిరుక్కల్, ఆప్షన్ 2 సిలప్పదికారం, ఆప్షన్ 3 నలదియార్, ఆప్షన్ 4 మణిమేఖలై. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 తిరుక్కల్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇవ్వబడిన బౌద్ధ సంఘ సమావేశములు జరిగిన ప్రదేశములను క్రమ సంఖ్యలో వ్రాయము. ఆప్షన్ 1 రాజగృహ, ఆప్షన్ 2 కుందలవనం, ఆప్షన్ 3 పాటలీపుత్ర, ఆప్షన్ 4 వైశాలి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, మొహంజోదారోలో బయల్పడిన పశుపతి ముద్ర మీద ఏ జంతువు బొమ్మ చెక్కబడలేదు? ఆప్షన్ 1 ఏనుగు, ఆప్షన్ 2 సింహం, ఆప్షన్ 3 పులి, ఆప్షన్ 4 ఖడ్గమృగం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సింహం. ఏంటమ్మా, సింహం ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఋగ్వేదమునకు సంబంధించి క్రింది వాణిలో ఏ ప్రతిపాదన తప్పుగా పేర్కొనబడింది? ఆప్షన్ 1 వర్ణము గురించి ఋగ్వేదం పేర్కొంది, ఆప్షన్ 2 బానిసత్వం గురించి ఋగ్వేదం పేర్కొంది, ఆప్షన్ 3 సభ గురించి ఋగ్వేదం పేర్కొంది, ఆప్షన్ 4 రాజన్ అను పదమును ఋగ్వేదం చాలా పర్యాయములు పేర్కొంది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బానిసత్వం గురించి ఋగ్వేదం పేర్కొంది. నెక్స్ట్ క్వశ్చన్, జోర్వే సంస్కృతి ఏ కాలంకు చెందినది? ఆప్షన్ 1 తామ్ర శిలాయుగం, ఆప్షన్ 2 బృహత్ శిలాయుగం, ఆప్షన్ 3 మధ్యరాతి యుగం, ఆప్షన్ 4 ఇనుప లోహ యుగం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 తామ్ర శిలాయుగం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఏ గ్రంథం శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్రను తెలుపుతుంది? ఆప్షన్ 1 బాణుని స్వప్న వాస్తవ దత్త, ఆప్షన్ 2 సోమదేవుని కథా సరిత్సాంగం, ఆప్షన్ 3 శూద్రకుని మృచ్చిట కటికం, ఆప్షన్ 4 వజ్జీకుని కౌముది మూసవ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సోమదేవుని కథా సరిత్సాంగం. నెక్స్ట్, దక్షిణ భారతదేశంలో భక్తి ఉద్యమ గురువులలో ఈ క్రింది న్యాయనార్లు మరియు ఆల్వార్లలో ఎవరు అంటరాని జాతికి చెందినవారో గుర్తించండి. ఆప్షన్ 1 నంబి అండార్, నంబి మరియు నమ్మ ఆల్వార్, ఆప్షన్ 2 సబంధర్
మరియు ఆండాల్, ఆప్షన్ 3 నందనార్ మరియు తిరుప్పన్ ఆల్వార్, ఆప్షన్ 4 అప్పర్ మరియు త్రిమాలి సాయి ఆల్వార్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నందనార్ మరియు తిరుప్పన్ ఆల్వార్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వారిలో ఎవరిని భారతీయ ప్రాక్ చరిత్రకు పెద్దగా భావిస్తారు? ఆప్షన్ 1 జాన్ మార్షల్, ఆప్షన్ 2 మార్టిమర్ వీలర్, ఆప్షన్ 3 రాబర్ట్ బ్రూసీఫుట్, ఆప్షన్ 4 హెచ్డి సంకాలియం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 జాన్ మార్షల్. నెక్స్ట్ క్వశ్చన్. 1934 వరకు హరప్పా స్థావరంలో తవ్వకాలు జరిపిన వ్యక్తి? ఆప్షన్ 1 సర్ జాన్ మార్షల్, ఆప్షన్ 2 మాకీ, ఆప్షన్ 3 ఎంఎస్ వాట్స్, ఆప్షన్ 4 మార్టిమర్ వీలర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఎంఎస్ వాట్స్. నెక్స్ట్ క్వశ్చన్. సింధు లోయ నాగరికత ఏ యుగానికి చెందినది? ఆప్షన్ 1 ప్రాచీన శిలాయుగం, ఆప్షన్ 2 మధ్య శిలాయుగం, ఆప్షన్ 3 తామ్ర శిలాయుగం, ఆప్షన్ 4 నవీన శిలాయుగం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తామ్ర శిలాయుగం. సింధులోయ నాగరికత తామ్ర శిలాయుగానికి చెందినది. నెక్స్ట్. హరప్పా నాగరికతను కనుగొన్న కాలం? ఆప్షన్ 1 1900 టు 1901, ఆప్షన్ 2 1920 టు 21, ఆప్షన్ 3 1921 టు 22, ఆప్షన్ 4 1930 టు 31. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1920 టు 21. నెక్స్ట్. హరప్పా సంస్కృతి దాదాపు ఎంతకాలం కొనసాగుతుంది? ఆప్షన్ 1 800 ఇయర్స్, ఆప్షన్ 2 900 ఇయర్స్, ఆప్షన్ 3 1000 ఇయర్స్, ఆప్షన్ 4 1100 ఇయర్స్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 900 ఇయర్స్. నెక్స్ట్. హరప్పా నాగరికతను ఏమని ప్రస్తావిస్తారు? ఆప్షన్ 1 సువర్ణ యుగ నాగరికత, ఆప్షన్ 2 ఇనుప యుగ నాగరికత, ఆప్షన్ 3 రాగి యుగ నాగరికత, ఆప్షన్ 4 నాగరికత. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నాగరికత. నెక్స్ట్. సింధులోయ నాగరికత లక్షణాలు ఎక్కడ కనబడుతున్నాయి? ఆప్షన్ 1 సుమేరు, ఆప్షన్ 2 చైనా, ఆప్షన్ 3 ఈజిప్ట్, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ సింధులోయ నాగరికత లక్షణాలే. నెక్స్ట్. ఆ దిగువ నాగరికతల్లో ఏది హరప్పా నాగరికతకు సమకాలీనం కాదు? ఆప్షన్ 1 ఈజిప్ట్ నాగరికత, ఆప్షన్ 2 గ్రీకు నాగరికత, ఆప్షన్ 3 మొసపోటోమియా నాగరికత, ఆప్షన్ 4 సుమేరియా నాగరికత. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 గ్రీకు నాగరికత. నెక్స్ట్. హరప్పా నాగరికత మొదటగా కనుగొనబడిన సంవత్సరం? ఆప్షన్ 1 1919, ఆప్షన్ 2 1921, ఆప్షన్ 3 1947, ఆప్షన్ 4 1950. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1921. నెక్స్ట్ క్వశ్చన్. హరప్పా నాగరికత సంవత్సరాల మధ్య విలసిల్లినట్లుగా గట్టిగా భావించబడుతుంది? ఆప్షన్ 1 క్రీస్తు పూర్వం 4300 నుండి 3000, ఆప్షన్ 2 క్రీస్తు పూర్వం 3250 టు 2750, ఆప్షన్ 3 క్రీస్తు పూర్వం 2500 టు 1750, ఆప్షన్ 4 క్రీస్తు పూర్వం 1500 టు 500. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. వాసుదేవ కృష్ణుడు ఏ జైన తీర్థంకరునికి బంధువు అని జైనులు పరిగణించారు? ఆప్షన్ 1 రిషభనాథ, ఆప్షన్ 2 పార్శ్వనాథ, ఆప్షన్ 3 నెమినాథ, ఆప్షన్ 4 అరిష్టనేమి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అరిష్టనేమి. నెక్స్ట్. ఈ కైవల్యం అనేది ఏ మతమునకు సంబంధించినది? ఆప్షన్ 1 బుద్ధిజం, ఆప్షన్ 2 జైనిజం, ఆప్షన్ 3 హిందూయిజం, ఆప్షన్ 4 సిక్కిజం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 జైనిజం. నెక్స్ట్. మొదటి జైన తీర్థంకరుని పేరు? ఆప్షన్ 1 శాంతినాథుడు, ఆప్షన్ 2 వృషభనాథుడు, ఆప్షన్ 3 మహావీరుడు, ఆప్షన్ 4 నేమినాథుడు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వృషభనాథుడు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. క్రింది వారిలో ఎవరు 23వ తీర్థంకరుడు? ఆప్షన్ 1 పార్శ్వనాథుడు, ఆప్షన్ 2 వృషభనాథుడు, ఆప్షన్ 3 నేమి, ఆప్షన్ 4 మహావీరుడు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పార్శ్వనాథుడు. నెక్స్ట్. జనుడైన మహావీరుడు 24వ తీర్థంకరుడు అయితే ప్రథమ తీర్థంకరుడు ఎవరు? ఆప్షన్ 1 చండీపర, ఆప్షన్ 2 ఉగ్రదేవ, ఆప్షన్ 3 వృషభదేవ, ఆప్షన్ 4 అజిత్నాథ్.
మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఋషభదేవ. నెక్స్ట్ క్వశ్చన్. జైన మతం దాని అధిభౌతిక ఆలోచనల నుండి గ్రహించబడింది. ఆప్షన్ 1 ఉపనిషత్తులు, ఆప్షన్ 2 యాజ్ఞవల్క, ఆప్షన్ 3 సాంఖ్య, ఆప్షన్ 4 వైశేషిక. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఉపనిషత్తులు. నెక్స్ట్. జైన మతం యొక్క తత్వాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 సాంఖ్య, ఆప్షన్ 2 వైశేషిక, ఆప్షన్ 3 స్యాద్వాద, ఆప్షన్ 4 థేరవాద. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 స్యాద్వాద. నెక్స్ట్. ఈ పల్లేఖనము ఈ మతానికి సంబంధించినది. ఆప్షన్ 1 బౌద్ధం, ఆప్షన్ 2 శైవం, ఆప్షన్ 3 సిక్కు మతం, ఆప్షన్ 4 జైనం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 జైనం. నెక్స్ట్. జైన మతం ఎవరి చేతిలో అపాయకర దెబ్బ ప్రహారం పొందింది? ఆప్షన్ 1 లింగాయతులు, ఆప్షన్ 2 నయనారులు, ఆప్షన్ 3 అల్వారులు, ఆప్షన్ 4 శంకరాచార్యులు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 లింగాయతులు. నెక్స్ట్. జైనుల పూర్వ గ్రంథాలను పిలిచినది. ఆప్షన్ 1 ఆగమాలు, ఆప్షన్ 2 అంగాలు, ఆప్షన్ 3 పర్వాలు, ఆప్షన్ 4 ఉపాంగాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అంగాలు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. ద లైట్ ఆఫ్ ఆసియా అని ఎవరిని అంటారు? ఆప్షన్ 1 మహావీర్, ఆప్షన్ 2 బుద్ధుడు, ఆప్షన్ 3 అక్బర్, ఆప్షన్ 4 అశోకుడు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బుద్ధుడు. నెక్స్ట్. మహాపరినిర్యాణం సమయంలో గౌతమ బుద్ధుని వయస్సు ఎంత? ఆప్షన్ 1 35 ఇయర్స్, ఆప్షన్ 2 64 ఇయర్స్, ఆప్షన్ 3 90 ఇయర్స్, ఆప్షన్ 4 80 ఇయర్స్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 80 ఇయర్స్. నెక్స్ట్. 4వ బౌద్ధ పరిషత్తును ఎవరు సమావేశపరిచారు? ఆప్షన్ 1 కనిష్కుడు, ఆప్షన్ 2 కపిలవస్తు, ఆప్షన్ 3 సారనాథ్, ఆప్షన్ 4 సాంచి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కనిష్కుడు. నెక్స్ట్. బుద్ధుడు ఎక్కడ జ్ఞానాన్ని పొందాడు? ఆప్షన్ 1 వైశాలి, ఆప్షన్ 2 బోధిగయ, ఆప్షన్ 3 సారనాథ్, ఆప్షన్ 4 సాంచి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బోధిగయ. నెక్స్ట్. బుద్ధుడు తన తొలి బోధన చేసిన ప్రదేశం? ఆప్షన్ 1 కపిలవస్తు, ఆప్షన్ 2 సాంచి, ఆప్షన్ 3 సారనాథ్, ఆప్షన్ 4 రాజగృహ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సారనాథ్. నెక్స్ట్. జ్ఞానోదయాన్ని పొందిన తదుపరి బుద్ధుని మొదటి ఉపదేశం ఇవ్వబడిన ప్రదేశం? ఆప్షన్ 1 బుద్ధగయ, ఆప్షన్ 2 సాంచి, ఆప్షన్ 3 సారనాథ్, ఆప్షన్ 4 శ్రావస్తి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సారనాథ్. నెక్స్ట్ క్వశ్చన్. బుద్ధిజం యొక్క జన్మస్థలం అని పేరు పొందిన ప్రాంతాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 సారనాథ్, ఆప్షన్ 2 కుశీనగర్, ఆప్షన్ 2 లుంబిని, ఆప్షన్ 4 రాజగృహ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సారనాథ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. బుద్ధుడిని ఎవరి అవతారంగా భావించడం వల్ల బౌద్ధ మతం భారతదేశంలో క్రమేపీ క్షీణించింది? ఆప్షన్ 1 బ్రహ్మ, ఆప్షన్ 2 విష్ణు, ఆప్షన్ 3 శివ, ఆప్షన్ 4 మహావీర. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 విష్ణు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. 3వ బౌద్ధ పరిషత్తు ఇతని కాలంలో జరిగింది. ఆప్షన్ 1 బింబిసారుడు, ఆప్షన్ 2 అశోకుడు, ఆప్షన్ 3 దేవదత్తుడు, ఆప్షన్ 4 ప్రద్యోత. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అశోకుడు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. బుద్ధుని మరణం తర్వాత ఎన్ని బౌద్ధ సమావేశాలు జరిగాయి? ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 5. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఆప్షన్ 3 4. నెక్స్ట్ క్వశ్చన్. వేదం అంటే? ఆప్షన్ 1 భగవంతుడు, ఆప్షన్ 2 పూజ, ఆప్షన్ 3 జ్ఞానం, ఆప్షన్ 4 పైవేవి కావు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 జ్ఞానం. నెక్స్ట్. ఆర్యుల పుట్టిక ఆర్కిటిక్ ప్రాంతం అని నమ్మిన వారు ఎవరు? ఆప్షన్ 1 బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ 2 మార్క్స్ ముల్లర్, ఆప్షన్ 3 స్వామి వివేకానంద, ఆప్షన్ 4 డేవిడ్ ఈస్ట్రన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్. హిందూ నాగరికతను ఆరంభించిన వారు ఎవరు? ఆప్షన్ 1 మంగోలాయిట్స్, ఆప్షన్ 2 ద్రవిడులు, ఆప్షన్ 3 ఆర్యులు, ఆప్షన్ 4 పై అందరు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఆర్యులు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. 1806 to 1818 మధ్య కాలంలో భారతదేశాన్ని దర్శించకుండా భారతదేశ చరిత్ర మీద 6 పుస్తకాలు రాసిన వారు ఎవరు? ఆప్షన్ 1 విఎస్ స్మిత్, ఆప్షన్ 2 జేఎస్ మిల్, ఆప్షన్ 3 మార్క్స్ ముల్లర్, ఆప్షన్ 4 వోల్టేర్.
మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 జేఎస్ మిల్. నెక్స్ట్, ఋగ్వేద ఆర్యులు నివసించిన ప్రాంతం. ఆప్షన్ 1 గంగాలోయ, ఆప్షన్ 2 వర్షియా, ఆప్షన్ 3 మధ్య ఆసియా, ఆప్షన్ 4 సప్త సింధు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సప్త సింధు. నెక్స్ట్, ప్రాచీన భారత సాంస్కృతిక చరిత్రకు క్రింది వానిలో ఏది అతి దగ్గర ఆధారము. ఆప్షన్ 1 వేదములు, ఆప్షన్ 2 సూత్రములు, ఆప్షన్ 3 ఉపనిషత్తులు, ఆప్షన్ 4 పురాణములు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వేదములు. నెక్స్ట్, ప్రపంచ సాహిత్యమునందు మొదటి పుస్తకం. ఆప్షన్ 1 అథర్వణ వేదం, ఆప్షన్ 2 యజుర్వేదం, ఆప్షన్ 3 ఋగ్వేదం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఋగ్వేదం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వేదాలలో పురాతనమైన వేదం క్రింది వానిలో ఏది. ఆప్షన్ 1 ఋగ్వేదం, ఆప్షన్ 2 సామవేదం, ఆప్షన్ 3 అథర్వణ వేదం, ఆప్షన్ 4 యజుర్వేదం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఋగ్వేదం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఖగోళ ఆధారంగా బాలగంగాధర్ తిలక్ ఋగ్వేదం ఏ కాలంకి చెందినదని భావించాడు. ఆప్షన్ 1 8000 బీసీ, ఆప్షన్ 2 4000 బీసీ, ఆప్షన్ 3 5000 బీసీ, ఆప్షన్ 4 6000 బీసీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 5000 బీసీ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, మార్క్స్ ముల్లర్ ప్రకారం ఋగ్వేదం ఏ కాలంలో సంకలనం చేసి ఉండొచ్చు. ఆప్షన్ 1 2000 to 1000 బీసీ, ఆప్షన్ 2 2000 to 1200 బీసీ, ఆప్షన్ 3 2000 to 1500 బీసీ, ఆప్షన్ 4 1200 to 1000 బీసీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1200 to 1000 బీసీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకోసం ఇంత కష్టపడి పీపీటీ తయారు చేస్తున్నాను, బిట్స్ తయారు చేస్తున్నాను, మీకు అంతా హెల్ప్ఫుల్గా చేస్తున్నాను కదా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.